16వ శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఇంకా ఈ ప్రపంచంలో మొత్తం 2 రకాలే పురుషులు ఉన్నారట. ఎవరు? క్షరపురుషుడు, అక్షర పురుషుడు. ఈ దేహం అంతా నాదే అని చెప్పి నశించిపోయే ఈ ప్రపంచాన్ని జగత్తుతో మమేకమైపోయి ఈ దేహం యొక్క అభిమాని ఇతన్ని క్షరుడు అని చెప్తారట. ఇంకొకరెవరు? లోపల కూటస్థంగా మనసుతో మమేకమై, అంటే వాసనలను పట్టుకుని చైతన్యంతో, ఆ సూక్ష్మ శరీరంతో ఈ చైతన్యంతో కలిసి జన్మజన్మలు ఎత్తుతూ ఉండే ఎవరైతే జీవుడున్నాడో అతను అక్షరుడు అని చెప్తున్నారు. అంటే మోక్షం పొందే వరకు కూడా అతనికి నాశనం అన్నది లేదన్నమాట. ఇంకా అలా జన్మ పరంపరలో పడి అలా తిరుగుతూ ఉంటాడనమాట. 17వ శ్లోకము. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఇంకా ఈ 3 లోకాలలోనూ కూడా ప్రవేశించి ఈ 2 పురుషుల కంటే కూడా క్షరుడు అక్షరుడైన ఈ జీవుడు వీళ్ళందరికంటే కూడా అతీతంగా అత్యున్నతమైన స్థానంలో చైతన్యం ఒకటి ఉంది. ఆ పరమాత్మ చైతన్యం ఒకటి ఉంది. ఆయనని పరమాత్మ అని పిలుస్తారట. అతనే జగన్నియామకుడు. అతనే జగత్తుని పోషించి రక్షించి అన్ని పనులు ఆయన వల్లే జరుగుతున్నాయన్నమాట. అయితే ఈ జీవుడికి ఇతనికి భేదం ఏంటంటే, ఈయనకి కూటస్థంగా ఉన్న జీవుడికి కూటస్థంగా ఉన్న పరమాత్మకి భేదం ఏమిటంటే, జీవుడు త్రిగుణాలతోటి మమేకమై ఉంటాడు. ఈ పరమాత్మ త్రిగుణానికి అతీతుడు అనమాట. ఈయన కారణం వల్లే ఈయన అందరికంటే ఈ 2 పురుషుల కంటే ఉన్నతుడు, పురుషోత్తముడు అని పిలువబడ్డాడనమాట. అలాగే ఇంకా జీవుడు ఈ దేహాభిమాని కంటే కూడా జీవుడు జీవభావంతో ఉన్నవాడు, అతనికంటే కూడా ఉన్నతంగా ఉన్నది ఈ పరమాత్మ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ క్షణికమైన దేహం కంటే కూడా ఈ మనస్సు యొక్క అభిమాని ముక్తుడవడానికి ఆత్మ కొంచెం శ్రేష్టమవుతుంది కదా. అయితే ఆ ఆత్మకి చైతన్యాన్ని ప్రసాదిస్తున్న భర్త అయిన ఆ పరమాత్మ చైతన్యము ఆయన పురుషోత్తముడు అనమాట. ఇందులో ఈ పురుషోత్తముని గురించి వివరణ అంతా కూడా ఇందులో ఇస్తున్నారనమాట. ఈయనే ఈ ఉత్తమమైన పురుషుడైన ఆ పురుషోత్తముడే ఈ మొత్తం జగత్తుని నియామకుడు అనమాట. ఆ జగత్తుకి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు. 18వ శ్లోకము. యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఈ క్షరమైన స్వరూపం కంటే మించిపోయి ఆ అక్షర స్వరూపుడు జీవుడి కంటే శ్రేష్ఠుడైన ఈ ప్రపంచమందున్న ఈ పరమేశ్వర చైతన్యాన్నే, ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్న ఈ పరమేశ్వర చైతన్యాన్నే వేదాలు పురుషోత్తముడు అని చెప్పాయి, నన్ను పురుషోత్తముడు అని ప్రస్తుతించాయి అని చెప్తున్నారనమాట. ఆ పురుషోత్తముడు వేదాల్లో వర్ణింపబడిన పురుషోత్తముడిని కూడా నేనేను అని చెప్తున్నారనమాట. అయితే ఇతను అక్షర పురుషుల కంటే కూడా అతీతుడు అనమాట. అసలు గుణరహితుడు, అవ్యయుడు, సనాతనుడు, నాశరహితుడు. అలా ఇంకా ఆయన చైతన్యమే సర్వోత్కృష్టమైన స్థానంలో ఉన్నాడు. ఆయనే అంతటికీ కూడా చైతన్య ప్రదాత. 19వ శ్లోకము. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే ఈయనని అజ్ఞానం లేకుండా సాధన ద్వారా, యోగ సాధన ద్వారా, ధ్యానయోగ సాధన ద్వారా మనకి ముందులో చెప్పారు కదా, ఈయన తెలుసుకోవాలి అంటే కనుక ధ్యాన యోగ సాధనలో ఉండి, జ్ఞాన సాధనలో ఉండి నిరంతరం ద్వంద్వాతీతులయ్యి ఎవరికైతే సాధన సిద్ధించిందో అలాంటి జ్ఞానులే తెలుసుకోగలని చెప్పారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైతే తెలుసుకున్నారో వారికి ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు, సమస్తము తెలిసినవాడు అవుతున్నాడు అనమాట. అన్ని విధాలా ఈయన్నే భజిస్తాడు, ఆయననే పొందుతారు అని చెప్తున్నారనమాట ఆ పురుషోత్తముణ్ణి. 20వ శ్లోకము. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత.
ఈ రకంగా అత్యంత రహస్యమైన శాస్త్రాన్ని నేను నీకు ఉపదేశించాను అర్జున అని చెప్తున్నారు. రహస్యము అంటే ఏంటంటే సూక్ష్మమైన బుద్ధి మాత్రమే అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని రహస్యము అని అంటారనమాట. ఎవరు పడితే వాళ్ళు దీనిని అర్థం చేసుకోవాలి అంటే ఒక సూక్ష్మమైన బుద్ధి కావాలి. అది తెలుసుకోవలసిన జ్ఞానము అర్థం చేసుకోగలిసిన ప్రాథమిక శక్తి కావాలి. అలాంటి బుద్ధిమంతుడు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతాడు. జ్ఞానవంతుడు, ఆయన యోగ సాధనలో ఉన్నవాడు, ఇంద్రియాలకు అతీతంగా ఎదిగినవాడు, మనము ఆ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుని ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అతను కూడా సాక్షిభూతుడిగా ద్వంద్వాలకు అతీతంగా ఎదిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మజ్ఞానానుభవం అవుతుంది. అలాగే పురుషోత్తముడైన తాను ఆ పురుషోత్తముడి కన్నా భిన్నం కాదు, ఆ చైతన్యమే నాలో కూడా ఇన్ని రకాలుగా జఠరాగ్ని కింద అలాగే ప్రపంచంలో సూర్యచంద్రులన్నింటిలో ప్రకాశింపజేస్తూ చరాచర జగత్తు అంతా అణువణువున నిండి ఉంది. ఆ చైతన్యమే నాలో నిండి ఉంది. ఏ జీవిలో ఉన్న చైతన్యము కూడా ఆ పరమేశ్వర చైతన్యానికి భిన్నం కాదు. నేను కూడా పురుషోత్తముడైన ఆ పరమేశ్వర చైతన్యానికి భిన్నం కాదు. ఆ పురుషోత్తముడు నాకు ఏ రకమైన భేదం లేదు అని తెలుసుకోగలిగిన వాడు నిజమైన జ్ఞాని అవుతున్నాడు అని చెప్తున్నారు. ఇది అత్యంత రహస్యమైనది. ఇది తెలుసుకోవాలి అంటే అలాంటి సూక్ష్మబుద్ధి గల వాళ్ళు, ఆ యోగ సాధనలో సిద్ధి పొందిన వాళ్ళు, ఇలాంటి జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు, ఆయన్ని పొందగలరు అని చెప్తున్నారనమాట. అయితే భగవంతుడు ప్రతిసారి అర్జునుడు కూడా ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఈ అధ్యాత్మ శాస్త్రాన్ని ఆయన ఉపదేశిస్తున్నారు. ప్రతిసారి కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే గుడాకేశుడని, అంటే ఇంద్రియాలను జయించిన వాడని, ఇవన్నీ కూడా ఆయన కూడా అర్జునుడు కూడా కొంతవరకు సాధనలో ఒక సర్టెన్ లెవెల్ వరకు సిద్ధించిన ఆయనే కాబట్టి తెలుసుకోగలిగిన అర్హత ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారనమాట. దీనితో మన 15వ అధ్యాయము పూర్తి చేసుకున్నాము. श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम 15ोऽध्यायः. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.